కుమారి మరియు సుధాకర్ వారి కుటుంబములో దేవుడు చేసినటువంటి సకల మేలులకు గడిచిన కాలమంతయు కూడా దేవుడు అందించినటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని గుర్తుకు చేసుకొని కృతజ్ఞతగా ఇక దేవుని పూజను సమర్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా వారి యొక్క తలంపులను దేవుడు నెరవేర్చాలని ఈ యొక్క నూతన సంవత్సరములో ప్రభు యొక్క తోడు నీడ ఎల్లప్పుడూ వారి యొక్క కుటుంబం పైన, కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ పైన కూడా కుమ్మరింప చేయాలని, మరి ముఖ్యంగా సుధాకర్కు సుజేష్కు దేవుడు సంపూర్ణ ఆరోగ్యము దయచేయమని ఈ యొక్క పవిత్రమైనటువంటి బలిలో ప్రార్థింపకోరు వారు సుధాకర్ మరియు కుమారి వారి యొక్క కుటుంబ సభ్యులు. ఈ యొక్క పవిత్రమైనటువంటి బలిలో ఈ యొక్క నందలూరు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కోసం కూడా ప్రార్థన చేద్దాం. దేవాది దేవుడు ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రతి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించాలని, ప్రతి బిడ్డను కూడా దీవించాలని, ఆయనకు తోడు నీడ ఎల్లప్పుడూ ఉండాలని ప్రత్యేక విధంగా ఈ దేవుని పూజలో ప్రార్థించుదాము. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క పవిత్రమైనటువంటి బలిని సమర్పించుట కోసమై మన మధ్యలోనికి విచ్చేసినటువంటి గురువులు రెవరెండ్ ఫాదర్ పాల బాలస్వామి ఫాదర్ గారు స్క్రిప్చర్లో మాస్టర్స్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి బెంగళూరులో చదువుతూ ఉన్నారు. సో మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చి ఉన్నాడు. కావున ప్రత్యేక విధంగా ఫాదర్ గారికి చప్పట్లు కొట్టి ఆహ్వానించి ఈ యొక్క బలిలో మనందరి కోసం కూడా ప్రార్థించమని అడుగుదాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజలో మరి ముఖ్యంగా మన విచారణ గురువుల కోసం గురుశ్రీ తలా రమేష్ వారి గారి కోసం ప్రార్థన చేద్దాం. వారి ఉద్దేశాల తలంపుల కోసం, అదేవిధంగా మన విచారణలో పనిచేస్తున్నటువంటి సిస్టర్ల కోసం, వారి యొక్క విద్యా సంస్థల కోసం, వారి యొక్క తలంపుల కోసం ప్రార్థన చేద్దాం. ఈ తలంపులన్నింటినీ కూడా ఆ ప్రభాస్థాల్లో ఉంచుతూ మరే తల్లి మధ్యస్థ ప్రార్థన సమర్పించుకుంటూ ఈ పవిత్రమైనటువంటి దివ్య బలి పూజను ప్రారంభించుకుందాం. అందరం చేతులు జంచి కళ్ళు మూసుకొని మన సంపూర్ణంగా ఆపురంగా అర్పించుకుంటూ ఈ పవిత్రమైనటువంటి దివ్య బలి పూజను ప్రారంభించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. అమ్మ లేకపోతే జీవం లేదు. అమ్మ లేకపోతే గమనం లేదు. అమ్మ లేకపోతే ఈ సృష్టిలో జీవమే ఉండదు. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనము మరియమాత దివ్య మాతృత్వ పండుగను కొనియాడుతూ ఉంటుండగా ఇక్కడున్నటువంటి ప్రతి తల్లి కోసం ప్రార్థన చేద్దాం. దేవుడు వారిని ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. ఈ దివ్యబలి పూజలో పాల్గొంటుండగా ఒకసారి మన ఆత్మను పరిశీలన చేసుకుందాం. మనం ఏ విధముగా ఉంటున్నామని. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 13వ వచనం విధంగా సెలవిస్తూ ఉంటుంది. తన పాపములను కప్పిపెచ్చుకొని వాడు బాగుపడడు, తన పాపములు ఒప్పుకొని వాటిని పరిత్యజించువాడు, విడిచిపెట్టువాడు దేవుని దయను పొందుతును అని పవిత్ర వాక్యం సెలవిస్తుండగా, ఈ యొక్క నూతన సంవత్సరంలో మనం అడుగులు పెడుతున్న సమయంలో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. మన తలంపు వల్ల, మన మాటల వల్ల, మన క్రియల వల్ల ఆ ప్రభు ఆజ్ఞలకు, ప్రేమకు వ్యతిరేకం చేసిన ప్రతి పాపాన్ని ఆ ప్రభుని ఒప్పుకుంటూ పశ్చాత్తాపపడుదాం. ఈ పాపిని కరుణించవా, దయతో మన్నించవా. ఈ పాపిని కరుణించవా, దయ
దయతో మన్నించవా కల్వరినాథా కరుణామయుడా కల్వరినాథా కరుణామయుడా పరితాపముతో నీ ధరి చేరిన ఈ పాపిని కరుణించవా దయతో మన్నించవా నిన్ను చూడాలని నీ దరికొచ్చిన జగయ ఇంటికి నీ వెళ్ళావే నిన్ను చూడాలని నీ దరికొచ్చిన జగయ ఇంటికి నీ వెళ్ళావే యేసయ్యా నీవు నీ చేరాలని యేసయ్యా నీవు నీ చేరాలని ఆశలు వచ్చినయ్యా ఈ పాపిని కరుణించవా దయతో మన్నించవా ఈ పాపిని కరుణించవా దయతో మన్నించవా సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మనకు నిత్య జీవితము దయచేయునుగాక. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి. దివిలో దివ్య తేజునికి మహిమ మహిమ మహిమ, భూమిలో మంచి మనుజులకు శాంతి సమాధానము. దివిలో దివ్య తేజునికి మహిమ మహిమ మహిమ, భూమిలో మంచి మనుజులకు శాంతి సమాధానము. గ్లోరియా 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 గ్లోరియా. దివిలో దివ్య తేజునికి మహిమ మహిమ మహిమ, భూమిలో మంచి మనుజులకు శాంతి సమాధానము. ఏలియవారైన సర్వేశ్వరా, పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమపిత, సకలము పాలించు సర్వోన్నత. ఏలియవారైన సర్వేశ్వరా, పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమపిత, సకలము పాలించు సర్వోన్నత. మహిమా మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా, మహిమా మహిమా నీకే మహిమా, మహిమా మహిమా నీకే మహిమా. గ్లోరియా 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 గ్లోరియా. దివిలో దివ్య తేజునికి మహిమ మహిమ మహిమ, భూమిలో మంచి మనుజులకు శాంతి సమాధానము. జనిదైన పుత్రుడ మాయ
మరిదైక పుత్రుడమా యేసువా సర్వేశ్వరుని గొర్రె పిల్ల హృదయొక్క పుత్రుడ పరిపూర్ణుడా మా పాప పరిహారగా మహిమా మహిమా నీకే మహిమా 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 నీకే మహిమా 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 నీకే మహిమా 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 నీకే మహిమా గ్లోరియా 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 దేవిలో దివ్య తేజునికి మహిమా 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 భూమిలో మనిషి మనుజులకు శాంతి సమాధానము పిదకుడి ప్రక్కన మహాఘనతతో కూర్చున్న మా క్రీస్తువా మా నేత్రములను తెరిపించుమా పరిశుద్ధ మా ప్రభువా పిదకుడి ప్రక్కన మహాఘనతతో కూర్చున్న మా క్రీస్తువా మా నేత్రములను తెరిపించుమా పరిశుద్ధ మా ప్రభువా మహిమా మహిమా నీకే మహిమా 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 నీకే మహిమా 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 నీకే మహిమా 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 నీకే మహిమా గ్లోరియా 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 దేవిలో దివ్య తేజునికి మహిమా 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 భూమిలో మంచి మనుజులకు శాంతి సమాధానము మహోన్నతులు మీరొక్కరే మా మనుజావతారుడా ప్రియైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా మహోన్నతులు మీరొక్కరే మా మనుజావతారుడా ప్రియైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా మహిమా మహిమా నీకే మహిమా 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 నీకే మహిమా 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 నీకే మహిమా 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 నీకే మహిమా గ్లోరియా 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 దేవిలో దివ్య తేజునికి మహిమా 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 భూమిలో మంచి మనుజులకు శాంతి సమాధానము గ్లోరియా 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 ఆమేన్ 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 ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పరిశుద్ధ మరియమ్మ యొక్క కన్య గర్భం ఫలింపచేసి
మానవ జాతి నిత్య రక్షణ అనుగ్రహమును దయచేసితివి. జీవనదాత అయిన నీ స్తుతిని ఆ తల్లి ద్వారానే పొందితిమి గనుక ఆమె విజ్ఞాపన ప్రార్థనా సహాయము ద్వారా మా జీవిత అవసరములన్నీ నెరవేరి మేము కూడా ధన్యులమగుదుముగాక. ఈనాటి పూజ ఉద్దేశములు నెరవేర్చమని నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పరిశుద్ధమైనటువంటి ఈ దీపావళి పూజలో పిడతల శాంతి బాల వారి యొక్క కుటుంబం కోసం ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. దేవాది దేవుడు వారి యొక్క జీవితంలో చేసినటువంటి సకల మేలులకు కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలియపరుస్తూ, మరియు వారి యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా దేవుడు దీవించి కాచి కాపాడి సంపూర్ణ ఆరోగ్యము దయచేయాలని, మరి కుటుంబంలో శాంతి సమాధానం దయచేయమని ప్రత్యేక విధంగా ఈ దీపావళి పూజలో ప్రార్థన చేద్దాం. నా పేర వారు ఇశ్రాయేలు ప్రజలకు ఆశీర్వచనమును పలుకుదురు, నేను వారిని దీవించెదను. మొదటి పట్టణము సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22వ వచనం నుండి 27వ వచనం వరకు. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22వ వచనం నుండి 27వ వచనం వరకు. యావే మోషేతో, అహరోను అతని పుత్రులు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ క్రింది విధముగా దీవెన పలుకవలనని చెప్పుము. యావే మమ్ము దీవించి కాపాడునుగాక. యావే తన ముఖకాంతిని మీపై ప్రకాశింపజేసి మిమ్ము కరుణించునుగాక. యావే మిమ్ము కృపతో చూచి మీకు సమాధానమును వసగునుగాక. మీరు ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించున్నప్పుడు ఈ రీతిగా నా పేరును ఉచ్చరించిన నేను వారిని దీవించేదను అని చెప్పాను. ఇది ప్రభుని వాక్కు. ఈశ్వరునికి వందనములు. గడిచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకు స్తోత్రము. పగలూరే కనుపాపలే కాచిన దేవా నీకు స్తోత్రము. గడిచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవా నీకు స్తోత్రము. పగలూరే కనుపాపలే కాచిన దేవా నీకు స్తోత్రము. కాచిన దేవా నీకు స్తోత్రము. కాపాడిన దేవా నీకు స్తోత్రము. కాచిన దేవా నీకు స్తోత్రము. కాపాడిన దేవా నీకు స్తోత్రము. గడిచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవా నీకు స్తోత్రము. పగలూరే కనుపాపలే కాచిన దేవా నీకు స్తోత్రము. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన, కలుషమునాలో కానవచ్చిన, కాదనగా నన్ను కరుణించిన, కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన, కలుషమునాలో కానవచ్చిన, కాదనగా
నన్ను కరుణించిన దేవా నీకు స్తోత్రము, కాపాడిన దేవా నీకు స్తోత్రము, కరుణించిన దేవా నీకు స్తోత్రము, కాపాడిన దేవా నీకు స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవా నీకు స్తోత్రము, పగలు కను పాపవలే కాచిన దేవా నీకు స్తోత్రము, మమ్ము దాచిన దేవా నీకు స్తోత్రము, కాపాడిన దేవా నీకు స్తోత్రము, మమ్ము దాచిన దేవా నీకు స్తోత్రము, కాపాడిన దేవా నీకు స్తోత్రము. కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. పునీత చిన్నప్ప గారు గలతీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము వచనములు 4 నుండి 7 వరకు. పునీత చిన్నప్ప గారు గలతీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము వచనములు 4 నుండి 7 వరకు. సహోదరులారా, కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఆయన ధర్మశాస్త్రమునకు లోనయ్యను. మనము దేవుని దత్తపుత్రులమగునట్లు ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విముక్తులను చేసెను. మీరు ఆయన పుత్రులగుటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశపెట్టెను. ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలుచుచున్నది. కనుక ఇక నీవు బానిసవు కావు, పుత్రుడవు. నీవు ఆయన పుత్రుడవు కనుక వారసుడవు కూడా. ఇది ప్రభువుకు సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. వానవలే మంజువలే కురిచున్నది, ఎడారిలో సెలయేరులై పారుచున్నది. వానవలే మంజువలే కురిచున్నది, ఎడారిలో సెలయేరులై పారుచున్నది. సువార్త స్వరనిధి ప్రభు యేసు వరనిధి, సువార్త స్వరనిధి ప్రభు యేసు వరనిధి. పాపభరిత లోకమునకు ముక్తి పదమిది, ముక్తి పదమిది. హల్లెలూయా 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 హల్లెలూయా. దైవవాక్కునాలగించు వారు ధన్యులు, నీటి ధరిన నాటబడిన పూలవనములు. దైవవాక్కునాలగించు వారు ధన్యులు, నీటి ధరిన నాటబడిన పూలవనములు. జీవజలములు శ్రీ యేసు పలుకులు, జీవజలములు శ్రీ యేసు పలుకులు. తోడులైన బ్రతుకులను చిగురుటాశలు, చిగురుటాశలు. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. రెండవ అధ్యాయము పరిశుద్ధ వచనములు 16 నుండి 21 వరకు. పునీత లూకా గారు రాసిన సువిశేషము 2వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 16 నుండి 21 వరకు. గొర్రెల కాపరులు వెళ్ళిన వెంటనే మరియమ్మను యేసేపును తొట్టిల్లో పరిండబెట్టిన శిశువును కనుగొనిరి. వారు శిశువుని గురించి విన్న విషయంనెల్లా వెల్లడించిరి. గొర్రెల కాపుడు వెల్లడించిన విషయం విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. కానీ మరియమ్మ అంతయు తన మనసున పదిలపరుచుకొని మరణము చేయుచుండెను. గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లు తాము వినిన వానిని చూచిన వారిని గురించి దేవుని వైభవమును శ్లాఘించుచు తిరిగిపోయిరి. 8 దినములు గడిచిన పిమ్మట శిశువునకు సున్నతి చేసి ఆ బాలుడు గర్భమందు పడక పూర్వము దేవదూత సూచించినట్లు యేసు అను పేరు పెట్టిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం. తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన. యేసువా వందనం, యేసువా వందనం. యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. యేసువా మహిమ, యేసువా మహిమ. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవారాధన. ఆత్మదేవారాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునందు ప్రేమేటువంటి సహోదరి సహోదరులారా, మీకందరికీ కూడా మరియమాత దివ్య మాతృత్వ పండగ శుభాకాంక్షలు. దాంతోపాటు ఇంకో స్పెషల్ ఏముంది మనకు? న్యూ ఇయర్. సో ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ అంటేనే చాలామంది సంతోషపడుతూ ఉంటున్నారు. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు పండుగ గురించి, తర్వాత నూతన సంవత్సరంలో మనం ఏ విధముగా ఉండాలి అని ఈరోజు వాక్యం ద్వారా మనము ధ్యానం చేసుకుందాం. ఈరోజు మనము మరియ తల్లి దివ్య మాతృత్వ పండుగను కొనియాడుతూ ఉంటున్నాం. మాతృత్వం అనేటువంటిది దేవుడు స్త్రీకి ఇచ్చినటువంటి గొప్ప వరం. మాతృత్వం అనేటువంటిది దేవుడు స్త్రీకి ఇచ్చినటువంటి గొప్ప వరం. ఈ సాధారణంగా మాతృత్వం అంటే దాంపత్య జీవితంలో జరిగేటువంటి సంఘటన. సాధారణంగా మాతృత్వం అంటే ఈ దాంపత్య జీవితంలో జరిగేటువంటి సంఘటన. కానీ మనం చూస్తూ ఉంటున్నాం ఈరోజు మరియ తల్లి దివ్య మాతృత్వ పండుగ. ఏమిటి దీని ప్రత్యేకత అంటే, మరియ తల్లి దివ్య మాతృత్వము ఒక భిన్నమైనటువంటిది. ఆమె దివ్య మాతృత్వము ఒక పవిత్రమైనటువంటిది. మరియ తల్లి దివ్య మాతృత్వము ఒక గొప్ప అయినటువంటిది.
ఎందుకు అంటే మరియ తల్లి దివ్య మాతృత్వం దాంపత్యంలో జరగలేదు. మళ్ళీ ఎలా అంటే పవిత్ర వాక్యం సెలవిస్తుంటుంది. ఇప్పుడు మత్తయి గారి సువిశేషము 1వ అధ్యాయము 20వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. ఆమె పవిత్రాత్మ ప్రభావం వలన గర్భము వచ్చింది. చదువుదాం ఒక వాక్యం ఒకసారి. మత్తయి గారి సువిశేషం 1వ అధ్యాయం 20వ వచనము. యేసేపు ఆలోచిస్తున్నాడు మరియ తల్లిని స్వీకరించాల వద్దా అని. ప్రభువు దూత కలలో కనిపించి చెబుతూ ఉంది, దావీదు కుమారుడవు యేసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవద్దు. ఏలైనా బాగా గుర్తుపెట్టుకోండి, ఆమె పవిత్రాత్మ ప్రభావం వలన గర్భము ధరించింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం కొనియాడే మరియ తల్లి దివ్య మాతృత్వ పండుగ భిన్నమైనటువంటిది, పవిత్రమైనటువంటిది, గొప్పది. అందుకే ఈరోజు మనము ఆ తల్లి యొక్క దివ్య మాతృత్వ పండుగను కొనియాడుతూ ఉంటున్నాం. అయితే ఇక్కడ మీకు అందరికి ఒక చిన్న ప్రశ్న, ఎందుకు మనము జనవరి 1 రోజే మరియ తల్లి దివ్య మాతృత్వ పండుగను కొనియాడాలి? 2వ తేదీ కొనియాడవచ్చు, 3వ తేదీ కొనియాడవచ్చు, లేకపోతే ఇంకొక డేట్ ఏదైనా సరే కొనియాడవచ్చు కదా. ఎందుకు మనము సత్యశ్రీ సభ ఈ రోజే మనము మరియ తల్లి దివ్య మాతృత్వ పండుగను కొనియాడాలని కోరుతూ ఉంటుంది? ఆలోచించారా? ఎప్పుడైనా ఆలోచించారా? ఆన్సర్ దొరికిందా? ఆన్సర్ ఏమిటి? ఎందుకు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిద్ర వచ్చే వాళ్ళు గట్టిగా ఒకసారి తప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ముందుగానే జనవరి మాసం, ముందుగానే మనం ఆల్రెడీ ప్రవేశించాము. వాతావరణంలో బయట చల్లగా ఉంటుంది కాబట్టి సాతాను చెప్తాడు ఒక మాట, మంచిగా నిద్రపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మిమ్మల్ని నిద్రపోకుండా పవిత్ర వాక్యంలోనికి నడిపిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. సందేహం వచ్చిందా? ఎందుకు మనం ఈ యొక్క జనవరి 1 రోజున, జనవరి 1 రోజున మరియ తల్లి దివ్య మాతృత్వ పండుగ కొనియాడుతూ ఉంటున్నాం? సందేహం రాలేదా? వచ్చిందా లేదా? దానికి అర్థం ఏమిటి అంటే ఈనాటి సువిశేషపట్నంలో ఉంది. ఇప్పుడు ఇది లూకా గారి సువిశేషము 2వ అధ్యాయము 19వ వచనం చదవండి. కానీ మరియమ్మ, బాగా పవిత్ర వాక్యాన్ని బాగా వినండి. కానీ మరియమ్మ అంతయు తన మనసున పదిలపరుచుకొని మననము చేయుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేసింది మరియ తల్లి మననము? మనం పవిత్ర వాక్యం వింటున్నాం. మరియమ్మ అంతయు తన మనసున పదిలపరుచుకొని మననము చేయుచున్నది అంటున్నది. ఏం చేసింది మరియ తల్లి? దేవుని మాటను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరియ తల్లి ఏం మననం చేసిందంటే తన యొక్క మనసులో దేవుని మాటను. ఎందుకు ఆమె మననం చేసింది అంటే, క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆది కాండంలో 3వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాం. అవ్వ ఏం చేసింది? దేవుని మాట విన్నదా? వినలేదా? వినలే. అవ్వ దేవుని మాట వినలేదు కాబట్టి ఏమైంది? అవిధేయత వలన ఈ లోకంలోనికి పాపం వచ్చింది. అలా పాపములో ఉన్నటువంటి ఈ యొక్క లోకాన్ని, అలా పాపంలో ఉన్నటువంటి ప్రపంచాన్ని రక్షించుటకు ఇదిగో మరియ తల్లి ద్వారా లోకరక్షకుడి లోకానికి వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం వింటున్న యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనములో పవిత్ర వాక్యం సెలవిస్తుంది, ఇదిగో యువతి గర్భవతి అయి ఉన్నది, ఆమె ఒక కుమారుని కనును, అతని ఇమ్మానుయేలు అని పిలిచెదరు అంటున్నారు.
మామూలుగా చెప్పాలంటే పాత నిబంధన గ్రంథములో పెళ్ళైన వారు గొడ్రాలుగా ఉన్నారు, కానీ యువతి గర్భవతి అవడం అనేటువంటిది ఒక గుర్తు. అందుకే వింటున్న యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో సరే వినుడు, మీకు ఒక గుర్తును చూపిస్తాను అంటున్నాడు ప్రభువు. మా తర్వాత ఓకే, ఒక గుర్తు చూపిస్తా అని చెప్తున్నా. ఆ గుర్తు ఏమిటి అంటే మనందరికీ రక్షణ ఇచ్చేటువంటి గుర్తు, మనందరికీ రక్షణనిచ్చేటువంటి గుర్తు. ఆ గుర్తు తీసుకొని వచ్చింది ఎవరు? మరియ తల్లి. ఆమె యొక్క మాతృత్వాన్ని మనం కొనియాడుతూ ఉంటున్నామంటే ఇదిగో ఆమె తన జీవితంలో దేవుని మాటను మననం చేసింది, ధ్యానం చేసింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన జీవితానికి వస్తాం. మనం ఎవరి మాటలు బాగా గుర్తుపెట్టుకుంటాం? మనను ఎవరైనా సరే చెడ్డగా తిట్టితే కదా, ఎవరైనా మన గురించి చెడ్డగా మాట్లాడినా, మనం ఎవరైనా చెడ్డగా అంటే గుర్తుపెట్టుకుని, నన్ను ఆ రోజు ఫలానా వ్యక్తి ఫలానా ఆవిడ ఈ మాట అనింది అని గుర్తుపెట్టుకుంటాం. అవునా కాదా? మనకేదైనా సరే అవమానములు జరిగినప్పుడు ఏం చేస్తాం? గుర్తుపెట్టుకుంటాం. ఇంకేం గుర్తుపెట్టుకుంటాం? ఈ ప్రస్తుత కాలంలో సినిమా డైలాగులు గుర్తుపెట్టుకుంటున్నాం. అవునా కాదా? ఇప్పుడు నేను ఎవరైనా సరే పుష్ప డైలాగ్ చెప్పు అంటే చెప్తారు కదా, బ్రహ్మాండంగా చెప్తారు. అదే పవిత్ర వాక్యాన్ని ఎవరైనా చెప్పండి అంటే చెప్తారా? తల గీరుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది వాస్తవమా కాదా? ఇది సత్యం. మనము ఏం చేస్తున్నామంటే మనము దేవుని మాట తప్పక అన్నిటిని ఏం చేస్తున్నాం? మనసులో పెట్టుకుంటున్నాం. అందుకే ఈ హృదయం ఏమవుతుంది? అసూయ, ద్వేష, పగ, కక్షలు, కుతంత్రాలు, హత్య, వ్యభిచారం రకరకాలుగా మారిపోతూ ఉంటుంది. కానీ మరియ తల్లి జీవితాన్ని చూడండి. మరియ తల్లి అంతయు తన మనసున పదిలపరుచుకొని ధ్యానం చేస్తుందంటే ఆ తల్లి ఒకటి గుర్తుపెట్టుకుంది తన యొక్క మనసులో. అది ఏమిటో ధ్యానం చేస్తాం. మనం చెప్పినాం కదా, ఆది కాండము 3వ అధ్యాయంలో అవ్వ దగ్గర సర్పం వచ్చి అన్నిందంట. మనం వింటున్నాం, అక్కడ పవిత్ర గ్రంథం వింటూ ఉంటున్నాం. అక్కడ సర్పం వచ్చేయమంటుంది, అవని అడుగుతూ ఉంటుంది, దేవుడు ఈ చెట్టు పండును తినకూడదు అని చెప్పాడంట కదా, నిజమేనా అంటుందంట. ఏది? సర్పం, సాతానుడు. అప్పుడు అవేమంది, అవును నిజమే. అప్పుడు ఏమంటుంది? మనం బాగా గమనించండి. ఆది కాండము 3వ అధ్యాయము 4వ వచనంలో వింటున్నాం. చదువుదాం ఒకసారి. ఆది కాండము 3వ అధ్యాయము 4వ వచనం. అంతటా సర్పము, బాగా వినండి, ఆ మాట బాగా వినండి. అంతటా సర్పం ఏమంటుంది? ఆ మాట నిజము కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ మాట? దేవుడు చెప్పిన మాట నిజము కాదంటుంది. ఎవరు? సాతానుడు. అందుకే మనం చూస్తూ ఉంటున్నాం. యోహాను గారి సువిశేషము 8వ అధ్యాయము 44వ వచనం చదువుదాం ఒకసారి. ఆ సాతాను గురించి పవిత్ర వాక్యం సెలవిస్తుంది. యోహాను గారి సువిశేషము 8వ అధ్యాయము 44వ వచనము చూద్దామా? సాతాను గురించి చెప్తుంది మాట. సాతానుడు చాలా జిత్తులు మారి ఏమంటుంది? ఇదిగో ముందు ప్రశ్న అడుగుతుంది, అవునా అని, నిజమేనా అని. తర్వాత ఏమంటుంది? ఆ మాట నిజము కాదంటుంది. ఎవరి మాట నిజముగా అంటుంది? దేవుని మాటను సాతానుడు ఏం చేస్తున్నాడు? నిజము కాదంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చదువుదామా? యోహాను గారి సువిశేషం 8వ అధ్యాయం 44వ వచనము. మీరు చెప్పండి, చదవండి. సైతాను సంతానం చెప్తూ ఉంది, వాక్యం చెప్తా ఉండండి. మీ తండ్రి పోలికలు మీరు నెరవేర్చుతున్నారు. ఇక్కడ బాగా గమనించండి. ఇతడు మొదటి నుంచి ఎటువంటి వాడు? అబద్ధాలు చెప్పేటువంటి వాడు, సత్యాన్ని నిలబడేటువంటి వాడు కాదు సాతానుడు. సత్యం అనేటువంటి వాడిలో లేనే లేదు, సత్యమే లేదు. గుర్తుపెట్టుకోండి. అబద్ధం మాడుట వాని స్వభావం. ఎవరి స్వభావం? సైతాను స్వభావం అది. తర్వాత చదువుతామా? వాడు అసత్యవాది, అసత్యమునకు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. అవేం చేసింది? ఎవరి మాట నమ్మింది? దేవుని మాట నమ్మిందా? సాతాను మాట నమ్మిందా?
సాతాను మాట నమ్మింది. అంటే సాతానుడు ఎప్పుడు ఏం చేస్తాడు? అసత్యం చెప్తాడు. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి మీకు నిజం సత్యం చెప్తే మీరు నమ్ముతారా? నమ్మరు. కానీ మీ గురించి మంచిగా ఏదో రెండు మాటలు మంచిగా చెడ్డగా అంటే మంచిగా మిమ్మల్ని ప్రేజ్ చేస్తూ బాగా చెప్తే ఏమవుతుంది? ఈ మాట బాగా వినేందుకు వినసొంపుగా ఉంది అని వింటాం. వినేందుకు వినసొంపుగా ఉంది. ఈ అవ్వ కూడా ఏమైందంటే ఆ సాతాను ప్రలోభానికి లోనైపోయి ఆ సాతాను చెప్పినటువంటి మాటకు ఆకర్షితురాలైపోయి విన్నది మాట. ఎక్కడ? చెవుతో వినింది. తర్వాత ఏమైంది? కన్నులు తెరవబడుతున్నాయి ఆమెటి. ఆ కన్నులు తెరవబడినప్పుడు ఆ చెట్టు చూసినప్పుడు ఏ విధంగా ఉంటుంది? ఆ చెట్టు ఆమె కన్నులకు ఇంపుగా ఉన్నది అని పవిత్ర వాక్యం వింటున్నాం. ఏముంది? ఇంపుగా ఉంది. ఏమైంది? సాతాను మాట వింది చెవులో, కన్నులు ఏమన్నాయి? తెరవబడ్డాయి. ఏమైంది? వినింది, తెరవబడ్డాయి. ఏమైంది? పాపము వినింది, అసత్యము వినింది. ఏమైంది? పాపపు కళ్ళు ప్రారంభమైనాయి. అంతవరకు ఆ చెట్టును చూసినప్పుడు అవ్వకి ఏమీ అనిపించలేదు. ఆ చెట్టు చూసినప్పుడు ఏమనిపించలేదు. వాళ్ళు ఆ యొక్క తోటలో బాగా హ్యాపీగా తిరుగుతూ ఉంటున్నారు. ఎప్పుడైతే సాతాను మాట విన్నదో అప్పుడు ఏమైంది? కన్నులు తెరబడుతున్నాయి. పాపమునకు మొదటి మెట్టు ఏంటి? నువ్వు సాతాను స్వరమును వినడమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన చెవులు సాతాను స్వరమును కాదు, దేవుని స్వరమును వినాలి. దేవుని స్వరం ఎక్కడ ఉంటుంది మనకు? ఇదిగో ఈ పవిత్ర గ్రంథం. ఈ పవిత్ర గ్రంథాన్ని నువ్వు విశ్వాసముతో చదివితే నీవు దేవుని స్వరమును వింటావు. నువ్వు ఎప్పుడైతే ఆ దేవుని స్వరమును వింటావో నీ కనులు, నీ ఆలోచనలు, నీ మాట, నీ హృదయము, నీ చేతులు, నీ కాలన్నీ కూడా సక్రమంగా పనిచేస్తాయి. పాపము లేకుండా పవిత్రంగా పరిశుద్ధముగా ఈ లోకంలో నీవు జీవించగలవు. నువ్వు ఆ ప్రభు మాట వినకుండా సాతాను మాట వింటే ఉంటుంది ఈ కళ్ళతో చూడకూడని పాప దృశ్యాలు. ఈ ప్రస్తుత కాలం చూస్తే స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి అందరికి కూడా. స్మార్ట్ ఫోన్స్ ఏమవుతుంది? అయ్యా వచ్చి కూర్చొని 1 గంట సేపు ప్రార్థన చెప్పు, లేకుంటే ఒక అర్ధగంట జపదండ చెప్పు అంటే చేస్తున్నారా? చేయడం లేదు. అదే స్మార్ట్ ఫోన్ తీసుకొని తిప్పుతూ ఉంటారు చేత్తో. ఎంతసేపు? అర్ధగంట, గంట, 2 గంటల, 3 గంటల, కొంతమంది రాత్రంతా కూర్చొని చూస్తూనే ఉంటారు. రాత్రంతా కూర్చొని చూస్తూనే ఉంటారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకము దాని వ్యామోహాలు గతించిపోతాయి. ఈ లోకము దాని వ్యామోహాలు గతించిపోతాయి. ఎవరైతే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారో వారు శాశ్వత జీవిగా ఈ లోకంలో జీవిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం మరియ తల్లి ఎందుకు అంత ఘనంగా కొనియాడుతూ ఉంటున్నాం? ఆమె దేవుని చిత్తాన్ని నెరవేర్చింది. అందుకే ఈరోజు ఏం చేస్తున్నావు? నీవు నేను మనందరినీ కూడా వచ్చి మరియ తల్లి దగ్గర వచ్చి అడుగుతున్నాం, అమ్మ మరియమ్మ గారా, నా కోసం, నా కుటుంబం కోసం, నా బిడ్డల కోసం, నా కుటుంబ సమస్యల కోసం మీరు ప్రార్థించనమ్మా అని అడుగుతుంటున్నాం. ఎందుకు? మరియ తల్లి తన జీవితంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చింది. దేవుని చిత్తం అంటే ఏమిటి? దేవుడు చెప్పిన దాన్ని ఈ లోకంలో చేయడమే. దేవుడు ఏం చెప్పాడు ఈ లోకంలో? ఇదిగో మీరు మీ పాప జీవితాన్ని విడిచిపెట్టి హృదయ పరివర్తన కలిగి జీవించనని పునీత మార్గార సువిశేషం 1వ అధ్యాయం 15వ వచనం సెలవిస్తూ ఉంటుంది. ఇదిగో హృదయ పరివర్తనం చెందండి, మారు మనసు పొందండి, మీరు సువార్తను స్వీకరించండి అని ప్రభు చిత్తం మనకు తెలియజేస్తూ ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? అది తప్ప అన్నీ చేస్తూ ఉంటున్నాం. అవునా కాదా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సాతానుడు ఏం చేస్తారంటే దేవుని మాటను వినకుండా మన జీవితాలను చేస్తాడంటే కట్టేస్తాడు. ఏ విధంగా కట్టేస్తాడు? ఒకటి మొబైల్, తర్వాత టీవీ సీరియల్స్. అవునా కాదా? చూస్తారా? చూడండి మీరు. నేను ఒకసారి ఒక గ్రామానికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే గుడికి వెళ్ళాను. గుడిలో చూస్తే మొత్తం మగవారు మాత్రమే ఉన్నాడు, లేడీస్ ఎవరు లేరనమాట. నాకు వండర్ వేసింది. అయ్యో, మామూలుగా ఏ గుడికి పోయినా లేడీస్ ఉంటారు, జెంట్స్ ఉండరు. కానీ ఈ గుడిలో చూస్తే జెంట్స్ ఉన్నారు, లేడీస్ లేరు. ఏమైందంటే ఒక అతను చెప్తున్నాడు, ఫాదర్ వాళ్ళు సీరియల్ చూస్తూ ఉంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు సీరియల్ చూసుకుంటూ సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటే నీ జీవితంలో దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేవు. ఏం పొందుకుంటావు? దానికి వ్యతిరేకంగా పొందుకుంటావు. కష్టాలు, దెబ్బలు, కన్నీరు, గాయాలు, రకరకాల సమస్యలు నీ జీవితాన్ని ఏం చేస్తాయి? మామూలుగా చెవు అతలాకుతలం చేస్తాయి. అప్పుడు వస్తా పరిగెత్తుకుంటా గుడిలోకి, ఆ ప్రభువా కాపాడు, దేవా కాపాడు అని. ఇదిగో అది వద్దు మనకు. ఇదిగో ఈ నూతన సంవత్సరం మరియ తల్లి జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకుందాం. ఆమె తన మనసులో దేవుని మాటను ధ్యానించిన విధంగా ఇచ్చాలి. నీవు నేను దేవుని మాటను ధ్యానిస్తాం. ఆమె ఒకే ఒక మాట ధ్యానించింది, తెలుసా? ఆ మాట ఏమిటో చదువుదామా? పునీత లూకా గారి సువిశేషము 1వ అధ్యాయము 35 చదువుదాం ఒకసారి. 35, 36, 37 చదువుదాం ఒకసారి. పునీత లూకా గారి సువిశేషం 1వ అధ్యాయము 35. బాగా గమనించే పవిత్ర వాక్యాన్ని బాగా వినండి. ఎందుకంటే మనం ఈ వాక్యాన్ని సరిగ్గా వినకపోవడం వల్లే మనకు సాతాను మాట వింటూ ఉంటాం. కాబట్టి పవిత్ర వాక్యాన్ని బాగా చదవండి. చదువుదామా? బాగా గమనించండి. పవిత్రాత్మ నీపై ఏం చేయును? సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. దేవుని కుమారుడు గుర్తుపెట్టుకోండి వాక్యంలో, సరేనా? తర్వాత చెప్తాను. దేవునికి తర్వాత వచనమ్మా, నీ చుట్టమగు ఎలిజబెతమ్మను చూడుము, ఆమెకు వయస్సు మళ్ళినది కదా. ఆమె గొడ్రాలైన ఆమె గర్భము ధరించింది 6వ మాసము. చుట్టబెడతాం ఎలిజబెత్, ఆమె గొడ్రాలు కానీ గర్భము ధరి. గుర్తుపెట్టుకోండి. తర్వాత వాక్యం చదువుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లూకా గారి సువిశేషం 1వ అధ్యాయం 37వ వచనము, దేవునికి అసాధ్యమైనది ఏదీను లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మరియ తల్లి దీనిని నమ్మిందండి. మరియ తల్లి దీనిని నమ్మింది. ఎలా నమ్మింది గమనించండి. యోహాను గారి సువిశేషం 2వ అధ్యాయం మనం చూస్తూ ఉంటున్నాం. కానాపల్లిలో పెళ్లి విందు, అందరు తెలుసు కదా. కానాపల్లిలో పెళ్లి విందు జరిగింది. ఆ పెళ్లి విందులో ఏమైంది? పెళ్లి విందులో అన్నం తక్కువైందా? బిర్యానీ తక్కువైందా? లేకుంటే కూర తక్కువైంది? ఏం తక్కువైంది అక్కడ? ద్రాక్షారసము తక్కువబడింది. ద్రాక్షారసము తక్కువైంది. అన్నము కాదు, కూర కాదు, బిర్యానీ కాదు, ఏమైంది? ద్రాక్షారసం తక్కువయ్యింది. అప్పుడు ఏమైంది? మరియ తల్లి వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్తుంది? యేసు ప్రభు ఎవరు నేను చెప్పాను, గుర్తుపెట్టుకోమని నేను చెప్పాను. లూకా గారి సువిశేషం 1వ అధ్యాయము 35వ వచనము, అతడు దేవుని కుమారుడు. హల్లెలూయా, హల్లెలూయా. అదిగో మరియ తల్లి గుర్తుపెట్టుకుంది. ఆ గాబ్రియేలు సమస్యకు చెప్పిన మాట గుర్తుపెట్టుకుంది మనసులో. అక్కడ కొరత వచ్చింది, తక్కువ పడింది. ఏం చేసి వెంటనే ఇదిగో దేవుని కుమారుని వద్దకు వెళ్ళింది. ఆ తల్లి దేవుని కుమారుని వద్దకు వెళ్ళింది. దేవుని కుమారు వద్దకు వెళ్ళింది. ఏమైంది? అదేమైంది? సాధ్యమైంది, అసాధ్యమైందా? అంటే 1వ అధ్యాయం లూకా సువిశేషం 1వ అధ్యాయం 37 వచ్చింది, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆ తల్లి విశ్వసించింది కాబట్టి ఇదిగో గాబ్రియేలు సమస్యకు చెప్పినప్పుడు అక్కడ ద్రాక్షారసం తక్కువైనప్పుడు మరియ తల్లి ఇదిగో వెళ్తూ ఉంటుంది. వెళ్తే ఎవరి దగ్గరికి? దేవుని కుమారుని వద్దకు వెళ్తుంది. ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. అందుకే మరియ తల్లి ఏం చెప్తుంది? ఇదిగో మనం వింటున్నాము లూకా గారి సువిశేషం 1వ అధ్యాయం 38వ వచనం, ఇదిగో నేను ప్రభు దాసురాలని అంటుంది ఆ తల్లి. దాన్ని నమ్మింది. ఇదిగో దేవునికి అసాధ్యం ఏది లేని విశ్వసించింది. తర్వాత ఏమంటుంది? ఇదిగో నేను ప్రభు దాసురాలని తన యొక్క విశ్వాసాన్ని ప్రకటించింది. జ్ఞానస్థానం పొందినటువంటి నీవు నేను మనందరము కూడా ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు లూకా గారి సువిశేషం 1వ అధ్యాయం 37వ వచనం, మరియ తల్లి జీవితంలో దాన్ని నమ్మింది. దేవునికి అసాధ్యమైనది ఏదీనూ లేదు. అంటే దేవునికి అంత సాధ్యమే. కానీ ప్రస్తుత కాలంలో ఏమవుతుంది? ఇప్పుడు మనకు ఎవరైనా సరే పిల్లలకు జ్వరం కానీ ఏమవుతుంది? తాయెత్తులు కట్టించుకుంటున్నారు పోయి. అవునా కాదా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఏం చేసింది? నిమ్మకాయ తీసుకొని గరగరగర తిప్పి ఏదో చేస్తున్నారు, ఏదో జరుగుతుందని ఆడ నిమ్మకాయలు
నిమ్మకాయలు పనిచేయవు, తంత్రాలు పనిచేయవండి. ఇవన్నీ కూడా ఈ లోకంలో నశించిపోయేటువంటివే, ఈ లోకంలో నశించిపోయేటువంటివే. ఎందుకంటే దేవుని వాక్యే సజీవమైనటువంటిది. అందుకే మనం హెబ్రీ 4:12 చదువుతున్నాం, దేవుని యొక్క వాక్కు సజీవవంతమైనది, చైతన్యవంతమైనటువంటిది. కానీ సాధారణ చెప్తున్నాడు అది జీవము లేదు అని చెప్తున్నాడు. అబద్ధాలు చెప్తున్నాడు సాతానుడు. యోహాను 8:14 చూస్తూ ఉంటున్నాం. వాడు అసత్యవాది, ఎప్పుడు చూసి అసత్యాలు చెప్తూ ఉంటాడు. అందుకే మనం వింటున్నాం యోహాను గారి సువిశేషము 10వ అధ్యాయం 10వ వచనంలో, దొంగవాడు దొంగలించుటకు, హత్య చేయటకు, నాశనం చేయటకు మాత్రమే పవిత్ర వాక్యం సెలవిస్తుంది. దొంగవాడు దొంగలించుటకు, హత్య చేయటకు, నాశనం చేయటకు మాత్రమే వచ్చును. ఎవరు? ఈ సాతానుడు. మన నుంచి జీవమును తీసుకోవాలని, మనలో ఉన్నటువంటి అభిషేకాన్ని తీసివేయాలని, మనలో ఉన్నటువంటి ఆ పవిత్రాత్మ అనుగ్రహవరాలు తీసివేయాలని ఈ సాతానుడు ఎల్లప్పుడూ కుట్రలు పన్నుతాడు. అందుకే మనం తర్వాత చూస్తూ ఉంటున్నాం యోహాను 10:10లో, నేను జీవమునిచ్చుటకు, ప్రభు అంటున్నాడు, నేను జీవమునిచ్చుటకు, దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకు ఈ లోకానికి వచ్చిన అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో మనం ప్రవేశించుండగా మరియ తల్లి నమ్మింది ఒకటి, ఎదుగో దేవునికి అసాధ్యమైనది ఏది ఉండలేదు. నీవు నీ జీవితంలో, నీ కుటుంబంలో అది విశ్వసిస్తే, దేవుని నమ్మితే నీ జీవితంలో ఈ యొక్క నూతన సంవత్సరం అంతా కూడా 2026 విల్ బి ఆ గ్లోరియస్ డే. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నీవు ఈ మాట నమ్ముతావో, ఎప్పుడైతే ఈ మాట నీ జీవితం నమ్మి దాన్ని హృదయంలో పదిలపరుచుకుంటావో, నీ జీవితము ధన్యమవుతుంది. అందుకే కీర్తన 1:2లో ఉంటున్నది, మన పవిత్ర వాక్యం ఉంటుంది, ఎవరైతే ధర్మశాస్త్రమును రేయింబవలు పఠిస్తారో, ధర్మశాస్త్రం అంటే దేవుడి యొక్క వాక్యం, ఎవరైతే రేయింబవలు పఠిస్తారో వారు ధన్యుడు. వారు ఏటి ఒడ్డు నాటినటువంటి చెట్టు వలె కలకాలం ఏం చేస్తారు? సకాలంలో పండ్లు ఇస్తారు. వారి జీవితం ఎల్లప్పుడూ కూడా పచ్చగా, సంతోషంతో, ఆనందంతో ఉంటాయి. కాబట్టి క్రీస్తు నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క దివ్య బలి పూజలో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. మరియ తల్లి వల్ల నేను ఈ లోకంలో జీవించడానికి సిద్ధపడుతున్నానా? ఒకవేళ జీవించలేకపోవడానికి కారణాలు ఏమైనా ఉంటే ఈ దివ్య బలి పూజలో ఆ ప్రభువుని అడుగుదాం. ప్రభువా, నాలో ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని తీసివేసి, నాలో ఉన్నటువంటి ఆ బలహీనతలను తీసివేసి, నాలో ఉన్నటువంటి ఆ చెడు తలంపులు, చెడు కోరికలను తీసివేసి, ప్రభువా నన్ను మీ ఆత్మతో అభిషేకించండి. ఈ నూతన సంవత్సరం నూతన అభిషేకాన్ని ఇవ్వండి. ఈ నూతన సంవత్సరం నూతన అభిషేకంతో నా అనుదిన జీవితము నీ పవిత్ర వాక్యాన్ని అనుదినం అనుక్షణము ధ్యానిస్తూ నీకు ప్రియమైనటువంటి బిడ్డగా ఈ లోకంలో జీవించే ఆ గొప్ప వరం నాకు దయచేయని ప్రభువా అని ఈ దివ్య బలి పూజలో ఆ ప్రభుని అడిగి వేడుకుందాం. ఆమేన్. ఇప్పుడు అందరం పైకి లేచి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. పరలోకమును భూలోకమును సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని స్తుతిస్తున్నాను. అతని యొక్క ఏకసురుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని స్తుతిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియు నుండి పుట్టెను. పొంతియు పిలాతు అధికారమునకులోని పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. పీఠాధిపతులను, మా విచారణ గురువులను, సహాయక గురువులను, మఠవాసులను, సంఘ పెద్దలను విరివిగా దీవించండి. కథోలిక సంఘములను ముందుకు నడిపించుటకు కావలసిన విశ్వాస సంపదను, సంకల్ప బలమును వారికి ఒసగి మీ ఆత్మీయ వరములతో నింపుమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ దయా సంపన్నుడా, కన్యమరియమ్మ గారి గర్భఫలమైన బిడ్డకు
8వ దినమున యేసు అను పేరు పెట్టిరి. ఆ శుభకర నామములో మహోన్నత శక్తి ఉంది. ఆ యేసు భగవానుని మహిమగల నామములో మనందరికీ ఈ నూతన సంవత్సరం అంతా శుభం కలగాలని కన్య మరియమ్మ గారి ప్రార్థనా సహాయము మనకు మన కుటుంబములకు ఎల్లవేళలా సమృద్ధిగా దయచేయుమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ కరుణగల సర్వేశ్వర, మరియమాత పవిత్రాత్మ ప్రభావముతో లోకరక్షకునికి జన్మనిచ్చి చరితార్థురాలైనది. మరియ తల్లి మాతృత్వమునకు నూతనత్వమును కొని తెచ్చింది. వారి దివ్య మాతృత్వమును స్మరించుకొను ఈ పర్వదినమున మా సంఘంలో ఉన్న తల్లులందరి కోసము ప్రార్థించుచున్నాము. వారిని ప్రత్యేకంగా దీవించుచు వారికి కావలసిన సకల దీవెనలను, కృపావరములను, ఆత్మ సంతృప్తిని నిండుగా దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మేము ఎల్లప్పుడూ మీ కృపను నమ్ముకొని మా జీవితములలో ఆత్మస్థైర్యముతో ముందుకు సాగుటకు కావలసిన పవిత్రాత్మ వరములను దయచేయమని ఓ ప్రభువా మేము ప్రార్థించున్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ఇమ్మానుయేలు దేవా, గడిచిన సంవత్సరం అంతా మాకు మీ అపారమైన దీవెనలను కురిపించి మమ్ము ముందుకు నడిపించినందులకు మీకు వేలాది వందనములు చెల్లించుచున్నాము. ఈ నూతన సంవత్సరంలో మమ్ము మా కుటుంబములను మీ విశ్వాసంలో నడిపించి మీ శాంతి సమాధానములను మాకు నిండుగా మెండుగా అందించి దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన యొక్క హృదయములో మరి మన మనసులో ఉన్నటువంటి ప్రతి తలంపును కూడా ప్రభుకు సమర్పించి విశ్వాసముతో అర్థించుదాము. ఈ మనవులు మన నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నిద్రపోయే వాళ్ళంతా గట్టిగా చప్పలు కొడదాం. వావ్, అందరు మెలుకున్నారు. ఇప్పుడు ఆ ప్రభువును ఒకసారి అందరము కూడా ఈ పాట ద్వారా చప్పట్లతో స్తుతించి మహిమపరచి గణపరుచుదాం. ప్రతి ఒక్కరము కూడా ఏకమవుదాం. ప్రతి ఒక్కరము కూడా ఏకమై దేవుడిచ్చినటువంటి మన స్వరముతో పాడుకుంటూ చప్పట్లు కొట్టి ఆ దేవాది దేవుడు మనకి ఎల్లవెల్ల తోడు ఉంటాడు అన్నటువంటి నమ్మకముతో విశ్వాసముతో ఆ ప్రభువును ఆరాధించుదాం. ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధించును. నా ప్రాణప్రియుడు యేసయ్యకు నన్ను కన్న తండ్రి నా యేసుకు. నా ప్రాణప్రియుడు యేసయ్యకు నన్ను కన్న తండ్రి నా యేసుకు. స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనదాత. బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనదాత. ఉన్నవాడ అనువాడానికి స్తోత్రము
సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము, ఉన్నవాడా నీకే స్తోత్రము, సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము. స్తుతి చేయుట నాకు ఎంతో శోభస్కరము, స్తుతి చేయుట నాకు ఎంతో శోభస్కరము. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధించును. నీతి సూర్యుడా నిజమైన దేవుడా, శక్తిమంతుడా సర్వశక్తిమంతుడా. నీతి సూర్యుడా నిజమైన దేవుడా, శక్తిమంతుడా సర్వశక్తిమంతుడా. నీవు తప్ప ఎవరు నాకు లేరయ్యా, నిన్ను తప్ప వేరెవరిని పూజింతురయ్యా. నీవు తప్ప ఎవరు నాకు లేరయ్యా, నిన్ను తప్ప వేరెవరిని పూజింతురయ్యా. నిత్యము నీ నామమునే స్తుతించెదను, నిత్యము నీ నామమునే స్తుతించెదను. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా ప్రాణప్రియుడు యేసయ్యతో, నన్ను కన్న తండ్రి నా యేసుతో. నా ప్రాణప్రియుడు యేసయ్యతో, నన్ను కన్న తండ్రి నా యేసుతో. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. అర్పణ గీతం పాడండి. హృదయార్పణం సేవార్పణం, త్రిత్వైక దేవునకు స్తుతి అర్పణం. ధర్మార్పణం జీవార్పణం, దేవుని దృష్టిలో ప్రియార్పణం. హృదయార్పణం సేవార్పణం, త్రిత్వైక దేవునకు స్తుతి అర్పణం. ఆత్మార్పణం జీవార్పణం, దేవుని దృష్టిలో ప్రియార్పణం. నన్ను నేను నైవేద్యముగా, నన్ను నేను బలి అర్పణగా, నన్ను నేను నైవేద్యముగా, నన్ను నేను బలి అర్పణగా. హృదయార్పణం సేవార్పణం,
అర్పణగా నా బలిని చేకూరుమయా. ఆత్మానుసారం నడిపించుమా, ఆత్మానుసారం నడిపించుమా, నీ మహిమను నన్ను చేర్చుమా. హృదయార్పణం సేవార్పణం త్రిత్వైక దేవులకు స్తుతి అర్పణం. దేవుని దృష్టిలో ప్రియ అర్పణం. హృదయార్పణం త్రిత్వైక దేవులకు స్తుతి అర్పణం. దేవుని దృష్టిలో ప్రియ అర్పణం. నన్ను నేను నైవేద్యముగా, నన్ను నేను బలి అర్పణగా, నన్ను నేను నైవేద్యముగా, నన్ను నేను బలి అర్పణగా. హృదయార్పణం సేవార్పణం దేవులకు స్తుతి అర్పణం. దేవుని దృష్టిలో ప్రియ అర్పణం. సహోదరి సహోదరులారా, నేను మీరర్పించి బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకారమట్లుగా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, నీవు ఎంతో కనికరముతో అన్ని మంచి కార్యములను ప్రారంభించి వాటిని పరిపూర్తి చేయుదువు. పరిశుద్ధ కన్య మరియమాత దివ్య మాతృత్వ మహోత్సవ పూజలు చేసుకొనుచు ఆనందించుచున్న మాపై నీ ఆశీస్సులను కుమ్మరింపము. నీవు ప్రారంభ దశలో మాకు దయచేసిన వరములను చూచుకొని నేను సంతోషించి మేము ఒకనాడు అవి పరిపూర్ణమగుటకు చూచుకొని పరవశించినట్లు కృపజూపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచోటను మేము నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఈ దినము మరియమాత దివ్య మాతృత్వోత్సవం కొనియాడుచు నిన్ను స్తుతించి మహిమపరచుచున్నాము. ఆ మాత పవిత్ర ఆత్మ వరప్రభావమున నీ ఏకైక స్థుతిని తన గర్భమున మోసెను. తన గణ్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియు మా ప్రభువైన యేసుక్రీస్తును జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తివంతులు వణుకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనందపరసులైన భక్తి జ్వాలకులను ఏకీభవించు పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వాళ్ళతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా. పవిత్రుడు 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 మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు
ఉన్నవి మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా ప్రభునామమున విజయవారు ధన్యులు మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా 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 అందరం భక్తి భావంతో మోకరించి ప్రార్థన చేసుకుందాం. నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన మనము ఈ నూతన సంవత్సరం అంతా ప్రభు తన యొక్క ఆశీర్వాదాలు, అనుగ్రహవరాలు, దీవెనలు మనకు, మన కుటుంబమునకు, మన బిడ్డలకు ఎల్లప్పుడూ తోడు నీడగా ఉండాలని ఈ పరిశుద్ధ సమయంలో ఆ ప్రభుని విశ్వాసముతో వేడుకొందాం. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుటాయుక్తము. ఏలయన నీ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మధ్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సమూహమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా, మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను
సిలువ మీద కొట్టబడిన యేసుదేవా మీకే ఆరాధన మీకే ఇది విశ్వాస రహస్యము. యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారక్షణాయతముగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేంచేని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభకు కానుకను ప్రీతితో వీక్షింప బ్రతమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపము. మేము అతని శరీరక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్లా దయచూపము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరే మాతతోనూ, ఆమె భర్త పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, పునీత పాద్రోపియో గారితోనూ, పునీత అంతోని వారితోనూ, పునీత చిన్న తెరిసమ్మ గారితోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడకు మా లియో జగద్గురువును, మా పాల్ ప్రకాష్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపము. నీ చిత్త ప్రకారం నీ సమ్ముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశలు చెదిరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరును, నీ ప్రేమ యందు ఈ లోకం విడిన వారందరినీ, మరి ముఖ్యంగా లాజరుస్, సింహరాయలు, మరి యొక్క విచారణలో పనిచేసి మరణించినటువంటి ప్రతి గురువును, మరియు ఈ యొక్క విచారణలో విశ్వాసులతో మరణించినటువంటి ప్రతి ఆత్మను కూడా మీ చెంతకు చేర్చుకోమని, దయతో నీ రాజ్యంలో చేర్చుకొనము. మేమును అతడు చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదము గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేళ్లను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు
గౌరవ మహిమలు కలుగునుగాక. మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకు నేర్పించినటువంటి ఆ పరలోక జపంలో ఈ నూతన సంవత్సరం అంతా ప్రభువు మనలను మన కుటుంబములను గొప్పగా తన యొక్క ఆశీర్వాదాలతో నింపాలి అని, మన ఈ విశ్వాస జీవితము 30, 60, 100 ఫలించాలని మన పరలోకపు తండ్రిని విశ్వాసముతో వేడుకొందము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఎలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరము ప్రేమపూర్వకంగా ప్రభు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని, మాకు శాంతిని, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, పాపమనే అంధకారంలో నశించిపోతున్న మనందరి కోసం అని ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని చిందించి రక్షించి పరలోక రాజ్యంలోనికి ప్రవేశించే కృపను, భాగ్యమును ప్రసాదించిన గొప్ప ప్రభువు. ఆ ప్రభు యొక్క ప్రేమ విందుకు పిలువబడిన మనమందరము కూడా ధన్యులము. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ప్రేమామయుడు యేసుక్రీస్తు మనకై జన్మించెను,
నిన్న నేడు నిరంతరం జీవాహారమై నిలిచెను, జీవాహారమై నిలిచెను. ప్రేమామయుడు యేసుక్రీస్తు మనకై జన్మించెను. నిన్న నేడు నిరంతరం జీవాహారమై నిలిచెను, జీవాహారమై నిలిచెను. దేవుని ప్రేమ శాశ్వతమైనది, మనలను రక్షించగా ఇలలో వెలసినది. దేవుని ప్రేమ శాశ్వతమైనది, మనలను రక్షించగా ఇలలో వెలసినది. మనలను రక్షించగా ఇలలో వెలసినది. ప్రేమామయుడు యేసుక్రీస్తు మనకై జన్మించెను. నిన్న నేడు నిరంతరం జీవాహారమై నిలిచెను, జీవాహారమై నిలిచెను. పరమునేలే పరిశుద్ధుడు భువికే తెంచగా, పరములు సెలయేరులై ప్రవహించెను. పరమునేలే పరిశుద్ధుడు భువికే తెంచగా, పరములు సెలయేరులై ప్రవహించెను. క్రీస్తు శరీర రక్తములను స్వీకరింతుము, క్రీస్తు శరీర రక్తములను స్వీకరింతుము. ఇమ్మానుయేలు దేవుని సేవింతుము, ఇమ్మానుయేలు దేవుని సేవింతుము. దేవుని ప్రేమ శాశ్వతమైనది, మనలను రక్షించగా ఇలలో వెలసినది. దేవుని ప్రేమ శాశ్వతమైనది, మనలను రక్షించగా ఇలలో వెలసినది. మనలను రక్షించగా ఇలలో వెలసినది. ప్రేమామయుడు యేసుక్రీస్తు మనకై జన్మించెను. నిన్న నేడు నిరంతరం జీవాహారమై నిలిచెను, జీవాహారమై నిలిచెను. నక్కలకు బొరియలున్నవి, పక్షులకు గూళ్ళు ఉన్నవి, చేపలకు నీళ్లు ఉన్నవి, నీకు మాత్రము చోటు లేదయా. నక్కలకు బొరియలున్నవి, పక్షులకు గూళ్ళు ఉన్నవి, చేపలకు నీళ్లు ఉన్నవి, నీకు మాత్రము చోటు లేదయా. రావా దేవా రావా, నా హృదయంలో చోటుందయ్యా, నీకు మాత్రమే చోటు ఉందయ్యా. దివి భూమి పట్టని రాజా,
నీకు మాత్రమే చోటు ఉందయ్యా. దేవుని పట్టని రాజా నా హృదయం చోటుందయ్యా. దివ్య సప్రసారమై నాలో దిగిరావా. ద్వారము వద్ద నిల్చుండి తలుపు తట్టుచున్నా, నీ స్వరమును వినకుండా తలుపు తెరవకున్నా. ద్వారము వద్ద నిల్చుండి తలుపు తట్టుచున్నా, నీ స్వరమును వినకుండా తలుపు తెరవకున్నా. ఎంతో ప్రేమతో ఎంతో ఓర్పుతో మాతో నివసించి మాతో ఉండాలని ద్వారము బయటే నిలుచుండిన దేవా. రావా దేవా రావా, నా హృదయంలో చోటుందయ్యా. నీకు మాత్రమే చోటు ఉందయ్యా. దేవుని పట్టని రాజా నా హృదయంలో చోటుందయ్యా. దివ్య సత్ప్రసాదమై నాలో దిగిరావా. రావా దేవా రావా, నా హృదయంలో చోటుందయ్యా. నీకు మాత్రమే చోటు ఉందయ్యా. భూమి పట్టని రాజా నా హృదయంలో చోటుందయ్యా. దివ్య సత్ప్రసాదమై నాలో దిగిరావా. అంతిమ దినమున దీపముతో మమ్మల్ని పాలని, సదాకాలము మాతో ఉండి నడిపించాలని. అంతిమ దినమున జీవముతో మమ్మల్ని పాలని, సదాకాలము మాతో ఉండి నడిపించాలని. ఎంతో త్యాగంతో ఎంతో తగ్గింపుతో మాతో నివసించి మాతో ఉంటారని అప్పలు మెచ్చియు దేవా. రావా దేవా రావా, నా హృదయంలో చోటుందయ్యా. నీకు మాత్రమే చోటు ఉందయ్యా. భూమి పట్టని రాజా నా హృదయంలో చోటుందయ్యా. దివ్య సత్ప్రసాదమై నాలో దిగిరావా. రావా దేవా రావా, నా హృదయంలో చోటుందయ్యా. నీకు మాత్రమే చోటు ఉందయ్యా. భూమి పట్టని రాజా నా హృదయంలో చోటుందయ్యా. దివ్య సత్ప్రసాదమై నాలో దిగిరావా. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ప్రథముగా మీకందరికీ మరియ తల్లి మాతృత్వ మహోత్సవ పండుగ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. ఇది మాత్రం సేమ్ టు యూ నాకండి. హ్యాపీ న్యూ ఇయర్ టు యూ ఆల్. ఓకే, థ్యాంక్ యూ. సో ప్రత్యేక విధంగా మన ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యలోనికి వచ్చి ఈ యొక్క పవిత్రమైనటువంటి బలిని ఈ పండుగ రోజున మనందరి కోసం సమర్పించి మన తలంపుల కోసం ప్రార్థించి చక్కటి సందేశాన్ని, తల్లిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనందరికీ కూడా తెలియపరచి, ఒక ఆది నుండి ఏ విధంగా పాపం వచ్చింది, మరి ఆ పాపాన్ని నూతన తల్లి అయినటువంటి మరియ తల్లి ద్వారా మనం ఏ విధంగా నూతన బిడ్డలుగా ఏర్పడ్డాము అన్నటువంటి సత్యమైనటువంటి వాక్కును బోధించినటువంటి గురువులు రెవరెండ్ ఫాదర్ పాల బాలస్వామి. ఫాదర్ గారు బెంగళూరులో థియలాజికల్ స్టడీస్ చేస్తూ ఉన్నాడు. స్క్రిప్చర్ అంటే బైబుల్ పైననే మాస్టర్స్ చేస్తూ ఉన్నాడు, పిహెచ్డి. ఈ ఇంకా 2 సంవత్సరాలు అయిపోతే కన్నా ఆయన ప్రొఫెసర్. ఎవరైతే గురువు కావాలని ఉంటూ ఉన్నారో ఆ తర్ఫీజ్ ఇచ్చే వాళ్ళకి ఆయన ప్రొఫెసర్గా పనిచేయబోతూ ఉన్నాడనమాట.
సో అంత ఈజీ అయినటువంటి పని కాదు చదవడం అంటే. మనం చదువుకుంటే 6 సబ్జెక్టులు 7 సబ్జెక్టులు మహా అంటే నాకు 5 సబ్జెక్టులు ఉంటాయేమో. మేము చదివే చదువు చాలా డిఫరెంట్గా ఉంటుంది. సెమిస్టర్కు 14-15 సబ్జెక్టులు వస్తాయి. ఒక్కొక్క సెమిస్టర్కు 14-15 సబ్జెక్టులు వస్తాయి. అన్నీ పాస్ అయితేనే గురువు అవుతాం, ఫెయిల్ అయితే పెట్టగిట సర్దుకొని బయటికి పోనైనా అంటారు. అందులో మీరు పరీక్ష రాస్తే కనుక కాపీలు అందిస్తారు. మీకు ఏదన్నా రాకపోతే టీచర్లు వచ్చి ఈ ప్రశ్నకి జవాబు రాయి అని చెప్తూ ఉంటారు. మాకు చెప్పరు, మాకు అట్లా చెప్పరు. కాబట్టి కష్టపడి చదవాలా, ఆలోచించి రాయాలా, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో శ్రమతో కూడుకున్నటువంటి పని అయినా కానీ ఫాదర్ గారు మంచిగా కష్టపడుతూ ఉన్నాడు, మంచిగా ఉత్తీర్ణత సాధిస్తూ ఉన్నాడు. కాబట్టి మరొకసారి అందరము కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఫాదర్ గారికి కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. సో మన ఫాదర్ గారు కొద్ది ముందుకు వచ్చినట్లయితే మన కమిటీ మెంబర్స్, యువకులు మరియు సిస్టర్స్ వచ్చి ఫాదర్ గారిని సన్మానించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. కమిటీ మెంబర్స్, యువకులు మరియు సిస్టర్స్ వచ్చి ఫాదర్ గారిని సన్మానించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. చప్పట్లు కొట్టడం మానేయద్దు. ఎవరు ఎక్కువ చప్పట్లు కొడితే వాళ్ళకి ఎక్కువ కేక్స్ ఇస్తాం. తర్వాత టీ కూడా కప్పులు ఎక్కువ వస్తాయి. ఎవరికి టీ పోసేది ఉండదు. అయిపోతుంది. కొట్టాలి, గడియ చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ సో మచ్. ఆగిపోయినటువంటి పటాకులు అక్కడక్కడ పటా అంటే సీడ్ అక్కడ కొడతాండి మీరు చప్పట్లు. ఓకే, ఈరోజు ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి దీవబలి పూజలో పాల్గొనటానికి మరియు ఈ యొక్క ప్రార్థన పూర్వకమైనటువంటి వాతావరణాన్ని సమకూర్చినటువంటి వారు మన సిస్టర్స్, సిఎంసి సిస్టర్స్. ఈ ఆల్టర్ డెకరేషన్ అయితేనేమి, మరి మిగతా చర్చ్ క్లీనింగ్ అయితేనేమి, అన్ని విషయాల్లో మనకు తోడై నీడై మనకు అన్ని విధాలుగా సహకరిస్తూ ఉన్నారు. కాబట్టి మన సిస్టర్స్ మదర్ లీసా గారికి, అడ్మినిస్ట్రేటివ్ సిస్టర్ జస్మేరీ గారికి, అన్నా గ్రేస్ సిస్టర్ గారికి మరియు అందరి సిస్టర్స్కి కూడా నా కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. మీ పేర్లు కూడా తెలుసు, జేసీ ప్లస్ కవిత మీకు. ఓకే, మీకు అందరికీ కూడా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మరి ఇంత చక్కగా పాటలు పాడి మనందరినీ కూడా ఆ యొక్క ప్రార్థనలో నీలమయ్యే విధంగా పాటలు పాడినటువంటి మన గాయక బృందం, మరి ముఖ్యంగా సిస్టర్ అన్నా గ్రేస్ గారు చాలా రిస్క్ తీసుకొని ప్రాక్టీస్ చేయించడం కానీ, వారికి పాటలు పంపించడం కానీ, సో అంతగా ఇది చేసి ఉన్నారు. కాబట్టి సిస్టర్ గారికి మరి గాయక బృందం అందరికీ కూడా నా కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. రిథమ్ ప్యాడ్, కీబోర్డ్ లేదే అన్నటువంటి ఆలోచనలో ఉంటారు. సో కొన్ని అనివార్యాల కార్యాల వల్ల మిస్ అయినా కానీ ఎలాంటి లోటు లేకోకుండా మనకు జరిగిపోయింది. సో రిథమ్ ప్యాడ్తో మనందరికీ కూడా సహకరించినటువంటి జస్వంత్కి ఆ కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. పీఠం అలంకరణకు ఈ ఫ్లవర్స్ మరి అన్ని విధాలుగా సహకరించినటువంటి వారు ఎం రవి సార్, వారి యొక్క కుటుంబం, మన టైల్స్ షాప్లో ఉన్నటువంటి రవి సార్, వారి యొక్క కుటుంబం, వారికి నా కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. గురువుకు ప్రేమ బహుమతి ఇచ్చినటువంటి వారు పి శౌరి సార్, వారి యొక్క కుటుంబ సభ్యులు, వారికి నా కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. సో రిథమ్ ప్యాడ్, కీబోర్డ్కి మనకు డబ్బులు సాయం చేసి ఉన్నారు దారా అంతోని, వారి యొక్క కుటుంబ సభ్యులు, మరియు కైపు భాస్కర్, వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు, వారికి నా కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ డబ్బులు నీకు ఇయ్యను, ఓకేనా?
కీబోర్డు లేదు, రిథమ్ ప్యాడ్ లేదు, అయినా కానీ డబ్బులు తీసుకుంటా అంటే ఫాదర్ అనుకోమాకండి. నేను తీసుకుంటా, కానీ చర్చికి ఉపయోగిస్తా. సరేనా? చర్చికి నేను ఖచ్చితంగా ఉపయోగిస్తా. కాబట్టి మేము ఇయ్యమనాకండి, మీరు ఇవ్వకపోయినా కొట్లాడేది తీసుకుంటా. సరేనా? సో తర్వాత ఈరోజు న్యూ ఇయర్ సందర్భంగా మనకు కేక్స్ అందించినటువంటి వారు డి జయరాజ్ మరి యొక్క కుటుంబ సభ్యులు. వారికి నా కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. తర్వాత పూజ అనంతరము అందరికీ కూడా కాఫీ టీ సో మనకు అందించినటువంటి కుటుంబము దారా ఆంటోనీ వారి యొక్క కుటుంబ సభ్యులు, వారందరికీ కూడా నా కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. తర్వాత క్రిస్మస్ రోజు అందరి పేర్లు కూడా చదివాను. మరి ఇప్పుడు అందరి పేర్లు చదవడం అనేది కాదు, కానీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృషించి, శ్రమించి, సహకరించి అన్ని విధాలుగా చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. సో ఇక్కడ ఉన్నటువంటి మన ఆల్టర్ బాయ్స్ నిద్రపోయినా కానీ ఎవరికి మా తర్వాత మేలుకున్నాడు. సో చాలా చక్కగా ఈ ఆల్టర్ సర్వీస్ చేసి ఉన్నారు. సో పిల్లలకి నా కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. అంతా అయిపోతుంది, ఫాదర్ లెక్కసారాలు చెప్పలేదే అనుకుంటారేమో. ఇంకా అయిపోలే. ఎంత ఇన్కమ్ వచ్చింది, ఎంత ఎక్స్పెండిచర్ అయింది మొత్తం కూడా వచ్చే ఆదివారం నేను మీకు తెలియపరుస్తా. సరేనా? ఇంకా కొన్ని డబ్బులు స్పెండ్ చేయాల్సినట్టు ఉంది. అదంతా కట్టిన తర్వాత ఎంత ఇన్కమ్ ఉంది, ఎంత మీరు సహాయం అందించి ఉన్నారు, అందులో మనం ఎంత ఖర్చు పెట్టామన్నది ప్రతిదీ కూడా నేను వచ్చే ఆదివారం మీకు తెలియపరుస్తాను. సో కాబట్టి కొద్దిగా ఆలోచనలో ఉండండి. ఎందుకంటే ఫాదర్ డబ్బులు తీసుకొని జోబులో పెట్టుకొని సైలెంట్గా ఉన్నాడే, ఏం చెప్పలేదు అనుకోమాకండి. సరేనా? సో అన్నీ కూడా మీకు తెలియపరచబడతాము. వీలైతే మీకు ప్రతి విషయం కూడా వివరించడం జరుగుతుంది. ఎలాంటి ఒకవేళ మీకు డౌట్ ఉన్నా, సందేహాలు ఉన్నా, యు ఆర్ మోస్ట్ వెల్కమ్ అట్ ఎనీ టైమ్ టు ఆస్క్. ఓకేనా? డబ్బు విషయంలో మీకు ఎలాంటి సందేహం ఉన్నా కానీ యు ఆర్ మోస్ట్ వెల్కమ్. ఓకేనా? సో కాబట్టి మరొకసారి మీకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు మరియ తల్లి మాతృత్వ మహోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. ఇప్పుడు అందరికీ కూడా వాగ్దానాలు, దానితో పాటు క్యాలెండర్స్ కూడా ఇవ్వబడతాయి. ఓకేనా? ఒక్కొక్కరు ఒకటే తీసుకోండి. సరేనా? క్యాలెండర్ అయినా వాగ్దానం అయినా ఒకటే తీసుకోండి. కొంతమంది మా ఇంటికాడ ఉండరు, మా అక్కకు కావాలా, మా చెల్లెలకు కావాలా, మా అమ్మకు కావాలంటారు కదా, అలాంటి వాళ్ళు తీయమాకండి. ఎందుకంటే వాళ్ళకి అవసరం ఉంటే వాళ్ళు తీసుకుంటారులే. సరేనా? సో కాబట్టి ఒక్కొక్కరు ఒకటి తీసుకోండి. ఇప్పుడే ఇద్దామా, తర్వాత పూజ తర్వాత తీసుకుంటారా? సో ఫైనల్ బ్లెస్సింగ్ తర్వాత ఫాదరు వచ్చి నిలబడతారు పట్టుకొని. అందరు లైన్లో క్యూలో వచ్చేసి తీసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. సో మరొకసారి అందరికీ కూడా నా కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రతి విషయంలో మీరు తోడు నీడగా ఉండి ఈ యొక్క 2 పండుగలు కూడా చాలా సక్సెస్ఫుల్గా చేసి ఉన్నారు. మీ సహకారము, మీ ఆదరణ లేనిదే ఏది కూడా జరగదు. సో ప్రతి ఒక్కరూ కూడా కృషి చేశారు, శ్రమించారు. మళ్ళీ ఒకరిని మర్చిపోయినా, క్రిస్మస్కు ఏ విధంగా అయితే ముగ్గుల పోటీల సందర్భంగా చేసినారో ఈరోజు కూడా చాలా చక్కగా వెరైటీ ముగ్స్ అంటే ముగ్గులు సో చాలా చక్కగా పాపం డ్యూటీకి వెళ్ళారు. తర్వాత నేను ఫోన్ చేసి అడిగా, తప్పకుండా మీరు వచ్చి చేయాలా ఫాదర్ అంటే, ఫాదర్ కష్టం ఫాదర్ అన్నది, కష్టమైనా నష్టమైనా ఖచ్చితంగా వేయాలమ్మా అన్న. సో వచ్చి శ్రమ తీసుకొని ఆ ముగ్గునైతేనేమి మరి హార్టీ వెల్కమ్, హ్యాపీ న్యూ ఇయర్ అన్నీ కూడా నీట్గా రాసి ఉన్నారు. కాబట్టి మేరీ మేడంకు మరి వారి బృందానికి నా కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను.
క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నిజంగా నందలూరు విచార చాలా ధన్యం చేసుకుంది. ఎందుకు అంటే మీకు యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది, చూసారా? యూట్యూబ్ ఛానల్ చూసారా? మీ యూట్యూబ్ ఛానల్ ఈ యొక్క కడప మేత్రాసనమే కాదు, భారతదేశము తర్వాత అమెరికా ఇతర దేశాల నుండి చాలామంది వీక్షిస్తూ ఉంటున్నారు. నిజంగా నేను కూడా ప్రతిరోజు చూస్తాను. ఫాదర్ గారు ప్రతిరోజు కూడా మీకు 1 hour అడరేషన్, తర్వాత ప్రతి కార్యక్రమం కూడా చక్కగా ఇస్తూ ఉంటాను. నిజంగా ఫాదర్ గారు రావడం ఈ నందలూరు విచారణకు, ఈ జోపవారి యొక్క విచారణ చాలా అదృష్టం చేసుకుంది. సో లెట్ us give big hand to ఫాదర్. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ. ఫాదర్ గారు ఎవరో కాదు, మా అన్నగారే. సో ఫాదర్ గారు ఫాదర్ గారు కొత్తగా వచ్చిన తర్వాత జస్ట్ నేను క్యాజువల్గా ఫోన్ చేసి హ్యాపీ ఫీస్ట్ అని November 1st హ్యాపీ ఫీస్ట్ ఫాదర్, హౌ ఆర్ ఇన్ ఫాదర్ చెప్పాను. ఇప్పుడు నేను నందలూరులో ఉన్నానని చెప్పాడు. అంటే వెంటనే అడిగాడు, నువ్వు January 1st పూజకు రావాలని. వెంటనే అంటే ఫాదర్ గారు వచ్చిన వెంటనే ఈ విచారణ గురించి ఎంత ఆలోచించారు చూడండి. ఆయన రావడం November, కానీ December తర్వాత January, వీటన్నిటిని కూడా అంటే ఆధ్యాత్మిక విషయాలలో ఫాదర్ గారు చాలా ముందు చూపు. ఇంకా మీరు ముందు చూస్తారు, మీరు ఎన్నో అనుభూతులు పొందుకుంటారు. కాబట్టి నిజంగా ఫాదర్ గారు రావడం మీకు అదృష్టం. ఫాదర్ గారి కోసం ప్రార్థన చేయండి, ఫాదర్ గారు సహకరించండి, ఫాదర్తో మీరు అన్ని వేళగా ఉండండి. అదే మీరు ఫాదర్కి ఇచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదం. సో డియర్ ఫాదర్, ఐ థ్యాంక్ యూ ఫ్రమ్ మై హార్ట్ ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ టు బీ విత్ యూ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్. అదేవిధంగా ఈ దీపబలి పూజలో పాల్గొని మీకు అందరికీ కూడా నా యొక్క ఆశీర్వాదములు, దీవెనలు. మీరు నా కోసం ప్రార్థించండి, నేను మీకోసం ప్రార్థిస్తాను. మనందరం కూడా విశ్వాసములో 30, 60 నిరంతలుగా గొప్పగా ఫలిస్తాం. ఆమేన్. అందరూ చివరి ఆశీర్వాదం లేచి పెడదాం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పరమ పవిత్ర సంస్కారమును స్వీకరించి నిన్ను ప్రార్థించుచున్నాము. ఈ ఆహారము నిత్య జీవితంలోనికి నడిపించునుగాక. కన్యకైన మరి మాతను నీ కుమారుని తల్లిగాను, శ్రీ సభకు మాతగాను ప్రకటించి ఆనందించుచున్నాము. తల్లి నుండి బిడ్డ నూతన జీవమును, క్రొత్త ఆశలను అందిపించుకున్న రీతిగా మేము నీ పవిత్ర కార్యనిర్వహణల ద్వారా నూతన జీవమును, కొత్త ఆశలను ఈ సంవత్సరమంతా బడసి ఆనందింపగలుగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. ప్రత్యేక ఆశీర్వాదములకై శ్రమలు వంచి ప్రార్థించండి. పరిశుద్ధ కన్యైన మరియమాత ప్రసవ ద్వారా మహా కనికరముతో మానవ విమోచనకు తలపెట్టిన దేవుడు మిమ్ము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలు దయచేయునుగాక. ఆమేన్. మరియమాత ద్వారా జీవితకర్తను పొంద అర్హులైన మీరు ఆమె అందచేయు సహాయమును, భద్రతను మీరు గుర్తింపుదురుగాక. ఆమేన్. పరిశుద్ధ మరియమాత మహోత్సవమును ఘనంగా కొనియాటకు ఈరోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మికంగా ఆనందమసుగు వరములను, స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడుకొని వెళ్ళుదురుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుని ఆశీర్వాదం మీపై దిగివచ్చి సర్వదా మీతో ఉండునుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి ఆ ప్రభు సేవలో, ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. క్యాలెండర్స్ కుటుంబానికి ఒకటి మాత్రమే తీసుకోండి. 2 కావాలనుకుంటే గన అందరు అయిపోయిన తర్వాత కావాలంటే ఇస్తాం. సరేనా? అమ్మా అమ్మా మా మరియమ్మ వందనమమ్మా ప్రీతితో గొనుమా. అమ్మా అమ్మా మా మరియమ్మ వందనమమ్మా ప్రీతితో గొనుమా. అమ్మా అమ్మా జీవప్రదాత యేసునాథునికి జన్మనిచ్చిన మాత, జీవ మార్గమున నిత్యమున మాకై
ఎన్నలిడవా శ్రీ సభమాద ప్రేమ స్వరూపుడు యేసునాథునికి జన్మనిచ్చిన మాత ప్రేమ మార్గమున నిత్యము నడవక మాకై వేడగరమ్మా జీవ ప్రదాత యేసునాథునికి జన్మనిచ్చిన మాత జీవ మార్గమున నిత్యము నడవక మాకై వేడగరమ్మా అమ్మా అమ్మా మా మరియమ్మ వందనమమ్మ ప్రీతితో కొలుమా అమ్మా అమ్మా మా మరియమ్మ వందనమమ్మ ప్రీతితో కొలుమా. ఉప్పొంగే ఆనంద తరంగాలతో ఉప్పొంగే ఉత్సాహంతో ఆనంద తరంగాలతో చిగురించిన ఆశలతో చెరగని చిరునవ్వులతో చిగురించిన ఆశలతో చెరగని చిరునవ్వులతో తెలుపుదా అందరికీ శుభాకాంక్షలు శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ వి విష్ యు ఏ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ వి విష్ యు ఏ హ్యాపీ న్యూ ఇయర్. మమ్ము దీవించుము నీ కాంతిలో మమ్ము నడిపించుము యేసువ మమ్ము కరుణించుము నీ సమాధానము మాకు సగుము యావే మమ్ము దీవించుము నీ కాంతిలో మమ్ము నడిపించుము యేసువ మమ్ము కరుణించుము నీ సమాధానము మాకు సగుము ఆత్మదేవా మాతో వసించుము మీ కార్యము మాలో జరిగించుము ఆత్మదేవా మాతో వసించుము మీ కార్యము మాలో జరిగించుము జరిగించుము. హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ వి విష్ యు ఏ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ వి విష్ యు ఏ హ్యాపీ న్యూ ఇయర్. సంవత్సరమంతా తోడుండుము నీ దూదలతో కాపాడుము నీ ఆశీస్సుల జల్లులు కురిపించుము సిరి సంపదలు ప్రసాదించుము సంవత్సరమంతా తోడుండుము నీ దూదలతో కాపాడుము నీ ఆశీస్సుల జల్లులు కురిపించుము సిరి సంపదలు ప్రసాదించుము సుఖ సంతోషాలు అనుగ్రహించుము ఆయురారోగ్యములు మాకివ్వుము సుఖ సంతోషాలు అనుగ్రహించుము ఆయురారోగ్యాలు మాకివ్వుము మాకివ్వుము. హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ వి విష్ యు ఏ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ వి విష్ యు ఏ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ వి విష్ యు ఏ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ వి విష్ యు ఏ హ్యాపీ న్యూ ఇయర్.
జ్యేష్ఠాదినక మికిలి పరిశుద్ధ దివ్య హృదయమా, జ్యేష్ఠాదినక మికిలి పరిశుద్ధ దివ్య హృదయమా, జ్యేష్ఠాదినక మికిలి పరిశుద్ధ దివ్య హృదయమా, పరిశుద్ధ మరియమ్మ గారా, పునీత జోజప్ప గారా, పునీత అందోణివారా, సకల పునీతులారా, మా కావలిగా నుండి సన్మనస్కులారా కాచి కాపాడండి. నిత్య స్తుతికి పాత్రమైన దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.